ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः। 37వ శ్లోకం। కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్తే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, ఆది అంతము లేనివాడా, దేవదేవా, ఈ జగత్తునకే ఆశ్రయుడైన వాడా, సత్కు అసత్కు పరమమైన అక్షరమైన నాశనము లేని పరబ్రహ్మస్వరూపము కలవాడా, బ్రహ్మ కన్నా ముందు నుంచి ఉన్నవాడా, నీవు అందరికంటే గొప్పవాడవు. అటువంటి నీవు ఎదురుగా కనపడితే నీ విశ్వరూపం చూపిస్తుంటే సిద్ధ సంఘాలే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? ఈ శ్లోకంలో పరమాత్మ దివ్యమైన లక్షణాలను మరొక్కసారి కీర్తించాడు అర్జునుడు. పరమాత్మ అందరికంటే శ్రేష్టమైన వాడు, ఆది పురుషుడు, బ్రహ్మ కంటే కూడా ముందు ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, దేవతలకు అధిపతి, ఈ సమస్త జగత్తుకు ఆశ్రయమైన వాడు, నాశనము మార్పు లేనివాడు, సత్తు అసత్తుకు అతీతమైన వాడు. అంటే ఇక్కడ కార్యకారణములకు అతీతమైన వాడు అని అర్థం. ఇవన్నీ పరమాత్మ లక్షణాలు. ఇన్ని లక్షణాలు కల పరమాత్మ మనోనేత్రం ఎదురుగా సాక్షాత్కరిస్తే ఎవరైనా నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అంటే అందరూ నమస్కారాలు చేస్తారు అనే భావం. 38వ శ్లోకం. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. పరమాత్మ దివ్య రూపాన్ని చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు అర్జునుడు. ఇంకా పరమాత్మ వైదుష్యాన్ని ఇలా వర్ణిస్తున్నాడు. నీవు ఆదిదేవుడివి, పురాణ పురుషుడివి, ఈ అనంత విశ్వానికి ఆధారభూతుడవు, నీకు అన్నీ తెలుసు, నీకు తెలియనిది ఏదీ లేదు. నిన్ను తెలుసుకోవటమే చాలా కష్టం, కానీ నీ గురించి తెలుసుకోవటమే అందరి కర్తవ్యం. అందరూ కావాలని కోరుకునే పరమ పదము నీవే. నీవు ఈ అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నావు అని కీర్తించాడు. 39వ శ్లోకం. వాయుర్యమోగ్నిర్వరుణస్య శాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహచ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వం పునచ్చ భూయోపి నమో నమస్తే. అర్జునుడు తనలో చెలరేగుతున్న ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఇన్ని రోజులు తనతో కలిసిమెలిసి తిరిగిన కృష్ణుడు ఒక్కసారిగా ఈ విశ్వరూపాన్ని తన మనోనేత్రానికి దర్శింప చేస్తే తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఇలా ఆయనకు స్తోత్రం చేస్తున్నాడు. ఓ దేవా, నీవే వాయువు, నీవే రూపంలో సమస్త జీవులకు ప్రాణవాయువు నీవే అందిస్తూ వారి మనుగడకు కారణమవుతున్నావు. అలాగే యముడి రూపంలో వారిని లయం చేస్తున్నావు. అందరి శరీరాలలోనూ బయట అగ్ని రూపంలో ఉండి
నుండి మానవులకు సకల జీవరాశులకు జీవాన్ని ఆహారాన్ని సమకూరుస్తున్నది తమరే. నీటిని ఆవిరిగా మార్చి వర్ష రూపంలో స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నది మీరే. వరుణుడి రూపంలో వర్షాలు కురిపిస్తూ పంటలు పండిస్తూ అందరికీ ఆహారాన్ని సమకూరుస్తున్నావు. చంద్రుడిగా చల్లని వెన్నెల్ల కురిపిస్తూ మనసులకు ఆహ్లాదం కలిగిస్తుంది మీరే. ప్రజాపతుల రూపంలో ఈ సమస్త సృష్టిని నిర్వహిస్తున్నది మీరే. వారి తండ్రి బ్రహ్మ, ఆయనకు తండ్రి అయిన విష్ణువు అన్నీ మీరే. అట్టి నీకు మరలా నమస్కరిస్తున్నాను. వేలకు వేల సార్లు నమస్కరిస్తున్నాను. మరలా నమస్కరిస్తున్నాను. 40వ శ్లోకం. నమః పురస్తాధద పృష్ఠతస్యే నమోऽस्तु తే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అర్జునుడు అంతటితో ఆగలేదు. తనలో రేగిన ఉద్విగ్నతను తట్టుకోలేకపోతున్నాడు. అనంతమైన వీరత్వము, సామర్థ్యము, పరాక్రమము కలిగి అంతటా వ్యాపించి ఉన్న సకలము తానే అయి ఉన్న పరమాత్మను చూసిన తరువాత తన హస్తినాపురము, ఈ 18 అక్షౌహిణీలు సైన్యము అంతా ఒక చిన్న ఆట బొమ్మలాగా కనపడసాగాయి. అందుకే ఆయన చుట్టూ తిరిగి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేస్తున్నాడు. ఓ కృష్ణ, నీకు ప్రదక్షిణపూర్వకంగానే నమస్కరిస్తున్నాను. నీకు ముందు వెనుక పక్కల అన్ని వైపుల నుంచి నమస్కరిస్తున్నాను. నీ వీర్యము అనంతము, నీ విక్రమము అమితము, నీవు అంతటా వ్యాపించి ఉన్నాము. అట్టి నీకు ఒక నమస్కారము. అర్జునుడిది మానవ శక్తి. అక్కడ చేరిన భీష్ముడు మొదలగు ప్రముఖులు 18 అక్షౌహిణీల సైన్యము, వీరిది మానవ శక్తి. ఈ శక్తి అంతా స్థూల శరీరం నుంచి వచ్చింది. కానీ పరమాత్మ శక్తి అనంతము, అపారము. మానవ శక్తికి పరిమితులు ఉన్నాయి, పరమాత్మ శక్తికి పరిమితులు లేవు. మానవుడు ముందు చూసి యుద్ధం చేయగలడు, కానీ పరమాత్మకు అన్ని వైపులా కళ్ళే, అన్ని వైపులా చూడగలడు. ముందు వెనుక చుట్టుపక్కల అన్ని వైపులా తానే అయి ఉన్నాడు. అట్టి పరమాత్మ స్వరూపమైన విశ్వరూపుడు అయిన కృష్ణునికి ముందు వెనుక చుట్టుపక్కల తిరిగి భక్తిపూర్వకంగా నమస్కరించాడు అర్జునుడు. హరే కృష్ణ.